ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవునికి. మరొకసారి మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యం ప్రభు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ఉదయకాల సమయంలో ఒక చిన్న వర్తమానం మీతో పంచుకుంటున్నాను. జీవితాన్ని గురించి మనం ఏమనుకుంటామంటే, మనకు అన్ని కలిమి ఉన్నప్పుడు అలాగే సుఖంగానే జీవితం వెళ్ళిపోద్దని అనుకుంటాం. చాలాసార్లు మనం దీనస్థితిలో ఉన్నప్పుడు, పేదరికంలో ఉన్నప్పుడు మన బ్రతుకంతా ఇలాగే ఉంటుంది అనుకుంటాం. కానీ జీవితాన్ని గురించి దేవుడు చెప్పినా, మనం గమనించినా ఏంటంటే, అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. చాలాసార్లు నీ జీవితంలో ఓడిపోయాను అనుకున్నప్పుడు గెలిపిస్తాడు యేసయ్య. చాలాసార్లు గెలిచాను అనుకున్న టైంలో కూడా ఓటమినిస్తాడు. అందుకు ముగ్గురు జీవితాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యాకోబు గురించి మీ అందరికీ తెలుసు. యాకోబు మోసం చేసి, నాన్నతో అబద్ధం ఆడి, తన ఆస్తి ఎలాగో ఆయనకు వచ్చింది, అది కాక తన అన్నయ్య ఆస్తిని కూడా లాగేశాడు. ఆ సమయంలో యాకోబు అనుకున్నాడు, నాకేంటి, ఇక మా అన్నయ్య ఆస్తి నాకే వచ్చింది, నా ఆస్తి నాకే వచ్చింది, నేను అందరికంటే చాలా సౌకర్యంగా, సుఖంగా, ధనవంతుడిగా బ్రతుకుతాను అనుకున్నాడు. కానీ అన్నయ్య పగబట్టేసి శత్రువుగా మారి చంపేస్తానని తీర్మానం చేసుకొని చంపడానికి వస్తున్నప్పుడు తన జీవితంలో ఊహకందని, ఆలోచనకందని శ్రమ ఎదురైంది. పారిపోవాల్సి వచ్చింది. యాకోబు జీవితాన్ని చూస్తే నాకు చాలా జాలేస్తుంది. ఆయన జీవితం అమ్మ ఉంది, అమ్మకు దూరం అయిపోయాడు. నాన్నున్నాడు, నాన్నకు దూరం అయిపోయాడు. అన్నయ్య ఉన్నాడు, అన్నయ్యకి శత్రువు అయిపోయాడు. ఆస్తులు ఉన్నాయి, అన్నిటినీ పోగొట్టుకున్నాడు. అన్నీ ఉన్నా ఏమీ లేనివాడై, వేసుకున్న బట్టలు తప్ప మరో జత బట్టలు లేవు. ఉండుంటే తల కింద రాయి పెట్టడు కదా, తల కింద ఆ జత బట్టలు పెట్టుకున్నాం. పారిపోతున్నవాడై, ఒంటరివాడైపోయి, ఇక నా జీవితం ఏమైపోద్దో, తూర్పేదో పడవడేదో, ఉత్తరమేదో దక్షిణమేదో, ఎటెల్లాలో గమ్యమేంటో తెలియక జీవితం నాశనం అయిపోతూ పారిపోతున్న వాడి జీవితం కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక 25 ఏళ్ల తర్వాత తిరిగి ఆయన జీవితాన్ని మనం చూస్తే బహుధనవంతుడిగా, భార్యలు కలిగిన వాడుగా, బిడ్డలు కలిగిన వాడుగా, విస్తారమైన ఆస్తి కలిగిన వాడిగా మనం చూస్తాం. ఓడిపోతాడు అనుకున్న జీవితంలో, పారిపోయిన వాడి జీవితంలో ఉన్నతమైన స్థితి వచ్చింది. ఎందుకో తర్వాత చెప్తాను. యోసేపు జీవితాన్ని కూడా మీరు చూడండి. అన్నదమ్ములకు శత్రువులై అమ్మేసుకొని నీళ్ళని గోతిలో తోసేసి ఎన్ని శ్రమలు తన జీవితంలో. చిన్నప్పుడు చాలా బాగా చూశాడు వాళ్ళ నాన్న. అందరికీ ఒకలాంటి బట్టలు కొంటే ఈయనకి మంచి బట్టలు, ఇంకా వెరైటీ బట్టలు కొనేసేవాడు. నా జీవితం ఇలాగే ఉంటుంది అనుకుంటే అన్నదమ్ములే శత్రువులుగా మారి, హంతకులుగా మారి ఆయన ఎన్ని శ్రమలు పెట్టారో మీకు తెలుసు. చివరికి దర్జాగా బతుకుతున్నవాడు బానిస అయిపోయి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయి, ఇంకా నా బ్రతుకు ఇంతే అనుకుంటే దేవుడు ఆయన జీవితాన్ని ఆ దేశానికి ప్రధానమంత్రిగా చేసి ఆ దేశ ప్రజలను పోషించడమే కాదు, తన కుటుంబ సభ్యులందరినీ పోషించే స్థితిలో దేవుడు ఉంచాడు. మూడో వ్యక్తి దావీదు. దావీదు జీవితం కూడా గొర్రెలు కాసుకుంటున్న వాడిని తీసుకొచ్చి గొలియాతును కొట్టిన తర్వాత దావీదు అనుకునే ఉంటాడు, ఇక నా జీవితానికి తిరిగిలేదు, నాకు ఎదురు లేదు, రాజు నన్ను మెచ్చుకుంటాడు, రాజు నాకు ఉన్నతమైన స్థానం ఇస్తాడు, దర్జాగా బతుకుదాం అనుకుని ఉంటే, కానీ అదే రాజు, సౌలు రాజు దావీదుకి శత్రువు అయిపోయాడు. దావీదును తరుమువాడైపోయాడు. రమారమి 17-18 సంవత్సరాలు అరణ్యాల్లో, గుహల్లో, అడవుల్లో శత్రువుల మధ్యలో తలదాచుకోవాల్సిన జీవితం వచ్చింది. ఇక నా జీవితం ఇంతే అనుకుంటే దేవుడు మరలా తీసుకొచ్చాడు. దేవుడు ఇశ్రాయేలు దేశానికి రాజుగా చేశాడు. ఈ ముగ్గురు జీవితాన్ని మీకు క్లుప్తంగానే నేను తెలియజేశాను. అయిపోయిందనుకున్న యాకోబు జీవితం తిరిగి ఉజ్జీవింపబడింది, బలపరచబడింది. అయిపోయిందనుకున్న యోసేపు జీవితం తిరిగి ఉన్నతమైన స్థితికి వచ్చింది. అయిపోయిందనుకున్న యాకోబు జీవితం తిరిగి రాజుగా స్థాపించబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? వారి శక్తి, వారి సామర్థ్యం, వారి బలము కాదండి. వాళ్ళకి ఈ లోకంలో ఎవ్వరు తోడున్నా లేకపోయినా సర్వశక్తిమంతుడైన దేవుడు వారికి తోడై ఉన్నాడు తెలుసా. అందుకే ఆదికాండం, ఇప్పుడు రిఫరెన్స్లు చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. ఆదికాండం 31:5లో యాకోబు తన భార్యలతో సాక్ష్యం చెప్తున్నాడు. మీ నాన్న నాకు ఆస్తులు ఇచ్చానంటున్నాడు, మీ అన్నదమ్ములు నన్ను ఏదో అభివృద్ధి చేశామంటున్నారు. కాదు కాదు, నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు అని. అంటే అయిపోయింది అనుకున్న జీవితం ఉజ్జీవింపబడాలంటే దేవుడు మనకు తోడై ఉండాలి. యాకోబుకి ఆదికాండం 31:5 ప్రకారం తోడై ఉన్నాడు. ఎందుకు తోడై ఉన్నాడు తెలుసా? ఆయన
ఆదికాండం 28:20లో బేతేలుకు వచ్చి దేవుని సన్నిధిలో మొక్కుబడి ప్రార్థన చేశాడు. అంటే దేవుడు తోడుండాలంటే ప్రార్థన చేయాలి. విశ్వాసి, దేవుడు తోడుండాలని కోరుకుంటున్నావు, కానీ ప్రార్థన చేసిన అనుభవం ఉందా? మాటలు అన్నిటికీ సమయం ఉంటుంది మనకి. దేవుని బిడ్డలమని మనం చెప్పుకుంటున్నాం, కానీ మనం ప్రార్థనలో ఎదగలేకపోతున్నాం. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు తోడుంటాడు. రెండవది, యోసేపు జీవితం కూడా అయిపోయిందనుకుంటే ఉన్నతమైన స్థితికి రావడానికి కారణం ఏంటో చెప్పనా? తండ్రి లేకపోయినా, అన్నదమ్ములు శత్రువులు అయిపోయినా, అమ్మ చిన్నప్పుడే చచ్చిపోయినా ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఆదికాండము 39:2లో యెహోవా యోసేపుకు తోడై ఉండెను అని ఉంటుంది. అంటే తండ్రి తోడు లేకపోయినా, అన్నదమ్ములు తోడు లేకపోయినా, తల్లి తోడు లేకపోయినా, ఎవరు ఆయన్ని విడిచిపెట్టినా దేవుడు తోడున్నాడు కాబట్టి నిందల పాలైనా, జైలు పాలైనా, శ్రమల పాలైనా, పరాయి దేశంకి వెళ్ళినా ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. ఎందుకో తెలుసా? యోసేపు పరిశుద్ధంగా బతికాడు. పరాయి స్త్రీ తన మీద పడి చెరుపు అనే అడిగినా, బతిమలాడినా, లేకపోతే ఒక విధంగా చెప్పాలంటే రివర్స్ అటాక్, పురుషుడు స్త్రీని చేస్తే రేపు అంటారు, కానీ ఈవిడే ఆయన్ని రేపు చేసేంత స్థితికి వచ్చిన ఆయన పరిశుద్ధతను ఆయన కాపాడుకున్నాడు. అందుకే దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. మూడవది, దావీదు అయిపోయింది అనుకున్నాడు. సౌలు చేతిలో హతమే అనుకున్నాడు. ఇక నేను తిరిగి రాలేను, రాజు అవలేనేమో అనుకున్నాడు. కానీ దేవుడు తిరిగి తీసుకొచ్చాడు, రాజుగా చేశాడు. కారణం ఏంటో చెప్పనా? 1 సమూయేలు 18:14లో ఇలా ఉంది, దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడై ఉండెను అని. దావీదుకి నిజంగా సొంత అన్నదమ్ములు సహాయం చేయలే, తండ్రి ఏం చేయలేకపోయాడు, ఎవరూ చేయలేకపోయినా ఉన్నతమైన స్థితికి వచ్చాడు. కారణం ఏంటో చెప్పనా? దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఎందుకు దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు తెలుసా? సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా, అంటే మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు, అందుకు దేవుడు తోడై ఉన్నాడు. తర్వాత ఈనాటి ఈ చిన్న వర్తమానంలో ముఖ్యాంశం ఏంటంటే, నీ జీవితం నువ్వు అనుకున్నట్టు సాగినా, అనుకున్నట్టుగా కాకుండా వ్యతిరేక పరిస్థితులు వచ్చినా, ఊహించని ఆపదలు నీ జీవితంలో వచ్చినా, అనుకోనని అనారోగ్యాలు నీ జీవితంలో వచ్చినా, తలకిందులైపోతుంది అనుకున్న పరిస్థితులు వచ్చినా నువ్వు జయించగలవు, నువ్వు సాధించగలవు, నువ్వు విజయం పొందగలవు. ఎప్పుడంటే దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు. దేవుడు నీకు తోడై ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? యాకోబు ప్రార్థన చేస్తే తోడై ఉన్నాడు, యోసేపు పరిశుద్ధత కలిగి ఉంటే తోడై ఉన్నాడు, దావీదు మంచి ప్రవర్తన కలిగి ఉంటే తోడై ఉన్నాడు. దేవుడు తోడై ఉండాలంటే ఈ 3 మనకు ఉండాలి. 1 ప్రార్థన, 2 పరిశుద్ధత, 3 ప్రవర్తన. ఇవి లేకుండా నీ జీవితంలో దేవుడు తోడై ఉండాలని నువ్వు ఆశపడిన ఆయన తోడై ఉండడు. ఆయన ఇచ్చిన వాగ్దానం ఇమ్మానుయేలు దేవుడు, ఆయన మనకు తోడై ఉంటాడు. శ్రమలో నేను అతనికి తోడై ఉంటానని 91వ కీర్తనలో 15వ వచనంలో ఆయన వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం నెరవేరడానికి మనం ప్రార్థన చేద్దాం, పరిశుద్ధంగా బతుకుదాం, మంచి ప్రవర్తన కలిగి ఉందాం. దేవుడు మనకు తోడై ఉండి మన శ్రమలను జయించి, శోధన జయించి దేవునికి సాక్షులుగా బతికే భాగ్యము మనకిచ్చునుగాక. ఆమేన్.